గండికోట ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రాండ్ క్యానియన్ గండికోట. ఇది కేవలం ఒక కోట కాదు, ఇది రాతిలో రాసిన చరిత్ర. కాలం చెరిపెయ్యలేని గర్వం. వేల ఏళ్ల క్రితం రాజులు నడిచిన నేలపై ఈరోజు మనం నడవబోతున్నాం. యుద్ధాల ఘోషలు వినిపించిన గోడల మధ్య చరిత్ర మనతో మాట్లాడబోతోంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. యంత్రాలు లేని కాలంలో మన పూర్వీకుల ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యం ఈ గండికోట. ఈ వాగ్దేవి పిల్లల ఎడ్యుకేషన్ టూర్ వల్ల మన వ్యూవర్స్ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ గండికోట రహస్యం. ఈ వీడియోలో గండికోట గాథను, దాని రహస్యాలను వెలుగులోకి తీసుకువస్తాను. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ఈ గండికోట. ఆ వేప చెట్టు కింద కనిపించేది రచ్చబండ. ఈ పక్క నుంచి గండికోట మెయిన్ ఎంట్రన్స్ ఉంది. కాదంటే మనం మీకు ప్రహరీ గోడ చూపించడానికి కోసం మనం బస్సుని ముందుకంటూ తీసుకెళ్తున్నాం. మొత్తం రౌండ్గా ప్రహరీ గోడ అంతా కూడా చూపిస్తాను. ఈ ఎత్తైన ప్రాకారాలు ఎలా ఉన్నాయో చూద్దరు. కానీ పుస్తకాల్లో చూస్తుంటారు, రాళ్ల మధ్య దాగిన శౌర్యం, గాలిలో మిగిలిన చరిత్ర శ్వాస. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అదిగో ఎత్తైన ప్రహరీ గోడ, రాతి గోడలు. వేల ఏళ్ళు అయినా ఇప్పటికీ కనుల పండుగగా ఎంత బాగా కనిపిస్తున్నాయి ఈ ప్రహరీ. గండికోటకు బయటే మనం ఉన్నాం. ప్రహరీ బయట చుట్టూ ఉన్నటువంటి రోడ్డు వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా గండిపేట ప్రహరీ గోడలు రాతితో కాదు, చరిత్రతో కట్టిన గోడలా నిలబడ్డాయి. నడుస్తున్న బస్సులో కెమెరా కదులుతున్న ఆ గోడల ఘనత మాత్రం చలించలేదు. ప్రతి రాయి ఒక యుద్ధం కథ చెబుతున్నట్టు, ప్రతి కట్టడం ఒక రాజుల గర్వాన్ని గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. మన బస్సు ముందుకు వెళ్ళిపోతుంటే కోట వెనక్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మనస్సులో మాత్రం గండికోట ఇంకా పెద్దదై నిలిచింది. అవి గోడలు కాదు, చరిత్రకు కవచాలు. ఈ ఎడమ ప్రక్క కనిపిస్తుంది శ్రీ శ్రీ వసుకోటి ఎల్లమ్మ తల్లి దేవస్థానం, గండికోట గ్రామం. ఈ ఎడమ వైపున ఉన్నది ఎల్లమ్మ తల్లి గుడి. వేల ఏళ్ల క్రితం ఇంజనీర్లు లేరు, కానీ ఆ ప్రహరీ గోడ కట్టిన తీరు చూడండి. ఆగ్నేయం వైపు ఉన్నటువంటి ఈ గోడ మూల మీద టర్నింగ్ తిరిగింది. దాని ద్వారా చాలా గోడకి హై సెక్యూరిటీ, హై స్ట్రెంత్ వస్తుంది. చాలా ఇళ్ళ నేను గమనిస్తూ ఉంటాను, ప్రహరీ గోడలు కార్నర్స్లో పడిపోతుంటాయి సైడ్కి. ఇప్పుడు కట్టిన గోడలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఆ మూల స్తంభాలు అలాగే ఉన్నాయి చూడండి. అది గొప్ప గర్వం. 10 సంవత్సరాలు గడవట్లేదు, ఇప్పుడు గోడలు అయితే పగిలిపోతుంటాయి ఎంత కాంక్రీట్ వాడినా కానీ. కానీ వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి రాజులు నిర్మించినటువంటి ఈ రాతి కట్టడాలు చెక్కు చెదరలేదంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ప్రతి రాయి ఒక యుద్ధం, ప్రతి కట్టడం ఒక రాజసత్తా. ఇవి రాజుల రక్తంతో రాసిన చరిత్ర. ఎంత ఎత్తు అంటే ఆకాశమే కూడా తల వంచేంత ఎత్తు. ఎంత ఘనత అంటే కాలమే వెనక్కి తగ్గేంత. బస్సు నుండి దిగిపోయాం, లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, నడుస్తున్నాం. కోట బయట ఎంట్రన్స్లో శిథిలమైన భవనాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఆ శిథిల భవనాల గురించి మాస్టర్లు చెప్తున్నారు పిల్లలకు దీని యొక్క చరిత్ర. అదే కదా కావాల్సింది ఈ పిల్లలకు. పుస్తకాల్లో చదివిన, పాఠాల్లో చూసిన చరిత్ర ప్రాక్టికల్గా ఇప్పుడు తెలుసుకోబోతున్నారు వీళ్ళంతా. వాళ్లకు కుతూహలం ఆగట్లేదు, ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తున్నారు. ఆ కనిపించే ప్రక్క షెడ్ టూరిస్ట్ పోలీస్, అంటే పోలీస్ పోస్ట్ అన్నమాట ఇది. మాస్టర్లు చెప్తున్నారు, ఒరే తినబోతూ రుజులెందుకురా, లోపలికి వెళ్తున్నాం కదా, పదండి లోపల అన్నీ చూపిస్తాం అంటున్నారు. ఇదే ఎంట్రన్స్లో ఉన్నటువంటి గేట్. గంతులు వేస్తూ లోపలికి ప్రవేశించారు. ఎంత ఆనందంగా పరుగులు పెడుతున్నారో చూశారు కదా. గండికోట మెయిన్ గేట్ దాటుకుని లోపలికైతే ప్రవేశించాం. లోపల చూడండి, చాలా విశాలమైనటువంటి, బయట ఒక ప్రాంగణం ఉంటే మళ్ళీ లోపల కూడా మరో ప్రాంగణం ఉంది.
వేప చెట్టు కూడా ఇక్కడ ఈ వేప చెట్టు ఎదురుకొని ఆంజనేయ స్వామి మందిరం ఉంది. ఇక్కడ ఉన్న శిలలు కేంబ్రియన్ కాలం 541 485.4 మిలియన్ సంవత్సరాలు. ఇదే ఆంజనేయ స్వామి శిలా విగ్రహం. అంటే రాజులు చరిత్రలో ఆంజనేయ స్వామిని పూజించి ఉంటారు. పక్షులు మాత్రం కిలకిల శబ్దం చేస్తున్నాయి. ఇక్కడ ఏదో తెలియనని ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. రాతి గోడల మధ్య నుంచి మాత్రం కొన్ని విచిత్ర శబ్దాలు కూడా వస్తున్నాయి. విన్నారు కదా పక్షుల కిలకిలలు, ఆ విచిత్ర శబ్దాలు. ఈ గంటికోట చరిత్ర గురించి ఇక్కడ బోర్డులు పెట్టారు. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా ఈ నోటీసుల్లో పొందుపరిచారు. ఈ రూల్స్ని అతిక్రమిస్తే జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రదేశంలో దేన్ని కూడా తాకరాదు, పాడు చేయకూడదు, కేవలం చూడడం మాత్రమే. మనం ఈ రోజులో సెక్యూరిటీ కట్టి ఒక స్థావరం ఇస్తాం కదా, అలాంటిదే ఈ స్థావరం. ఈ స్థావరం పైనుంచి గార్డ్ చూస్తూ శత్రువులు ఎంటర్ అయినప్పుడు కానీ, రాజులు లోపలికి వస్తున్నప్పుడు కానీ, బయటికి వెళ్తున్నప్పుడు కానీ నగరా మోయిస్తారు. ఇది మరో ఎంట్రన్స్ కూడా స్ట్రైట్గా ఉంటూ మడుపులు తిరిగి ఉంటాయి. ఎందుకంటే శత్రు వేద్యం. గండికోట ఒక గేటుతో ఉన్న సాధారణ కోట కాదు. ఇది యుద్ధాల కోసం ప్లాన్ చేసిన అజేయమైన కోట. శత్రువులను గందరగోళంలో పడేయడానికి ఒక గేటు ఉంటే శత్రువు నేరుగా లోపలికి రావచ్చు. కానీ 4-5 గేట్లు ఉండడంతో ఏ గేటు అసలైన ప్రవేశమో శత్రువుకు అర్థం కాకుండా ఉంటాయి. ఒక గేటు ధ్వంసమైన ఇంకా గేట్లు ఉండడం వల్ల కోట రక్షణ కొనసాగుతుంది. ఇదొక బ్యాకప్ సిస్టమ్ లాంటిది. ఈ కోటలో గేట్లు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే ఉండవు. ఒక్కో గేటు దాటాక మళ్ళీ గోడలు, మళ్ళీ మలుపులు, మళ్ళీ ఎత్తైన మార్గాలు, మళ్ళీ ఖాళీ ప్రదేశం. శత్రువు అలసిపోవడానికే ఈ డిజైన్. సైనికుల రాకపోకలకు ఒక గేటు ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇళ్ళు కూడా ఉన్నాయి. అలాగే వారికి ఒక స్కూల్ కూడా ఉంది ఇక్కడ. ఇదే మండల ప్రాథమిక పాఠశాల. లోపలికి వెళ్ళి మాస్టర్ని అడిగాను, ఈ కోట గురించి చెప్తారా సార్ అని. పరీక్షలు అవుతున్నాయి, పిల్లలకి ఎగ్జామ్స్ కదా, నేనేమి ఇవ్వలేనన్నారు. పిల్లలు చూసారా పరీక్షలు ఎంత శ్రద్ధగా రాస్తారో. దీని వెనకాలే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఇక్కడ. రాజుల కాలంలో నిర్మించినటువంటి అపురూపమైన కట్టడం ఇదొకటి. బహుశా ఇది రాజుల తర్వాత ముస్లిం రాజులు పరిపాలించిన టైంలో అయి ఉంటుంది. ఇదొక మసీదు షేపులో ఎత్తైనటువంటి ఇది ఒక కోట. ఇది కూడా గంటికోటకి రక్షణ కవచం లాంటిది. ఇలాంటివి ఈ గంటికోట చుట్టూ 4 ప్రక్కల 4-5 ఉంటాయి. ఇదేమో కనిపించేది జైలు. గండికోట అధ్యాయంలో ఇదొక కఠినమైనటువంటి అధ్యాయం, ఈ జైలు. ఇది సాధారణ జైలు కాదు. ఇది రాజులను ఎదిరించిన వాళ్ళ కోసం, దేశద్రోహం చేసిన వాళ్ళ కోసం ఉపయోగించిన కఠిన కారాగారం. ప్రస్తుతం లోపల గబ్బిలాలు తిరుగుతున్నాయి. మందపాటి రాతి గోడలు, చిన్న చిన్న గాలి రంధ్రాలు, వెలుతురు చాలా తక్కువగా ఉన్నది. బయట శబ్దాలు లోపలికి రానంతగా నిర్మాణం ఉంది ఇక్కడ. ఎలా ఫీల్ అవుతున్నారు? లోపలికి వెళ్ళిరా? ఇక్కడ లోపల ఏముంది? ఈ లోపల రేగు పళ్ళను అమ్ముతున్నారు. రేగు పళ్ళను ఇష్టంగా కూడా కొనుక్కుంటున్నారు పిల్లలు. రేగు పళ్ళు అంటే నీకు ఇష్టమా? ఈ దారి పక్కనే పెద్ద కోనేరు ఉంది. ఆ కోనేరుకు ముందు భాగంలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఇది. ఇది కూడా ఒక వ్యూ పాయింట్. ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటుంటారు. ఇక్కడ నుంచి చూస్తుంటే అన్నీ కనిపిస్తున్నాయి. దోమినార్ కనిపిస్తుంది, ధాన్యకారం కనిపిస్తుంది.
ఆ పక్కన ఉన్నటువంటిది అదే ఆయుధాగారం కూడా, అది కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నైరుతి వైపు చూస్తుంటే మాధవ స్వామి దేవాలయం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశం కదా, ఆకాశానికి తెరిచిపెట్టుకుని ఉంది ఈ ప్రదేశం అంతా. ఒక పిల్లాడిని అడిగాను, జైలు ఎలా ఉన్నది ఇక్కడ అని. వాడు చెప్పిన సమాధానం నన్ను భలే ఆకట్టుకుంది. వాడు ఏమన్నాడంటే, స్వేచ్ఛ ఎంతో విలువైందో అర్థమైందన్నాడు. ఈ కనిపించే పోర్టు పెద్ద కోనేరు, ఇదే పెద్ద కోనేరు. కిందకి మెట్లు కట్టి ఉన్నాయి చూడండి, ఎంత అపురూపంగా. అప్పుడు ఇంజనీర్లు లేకపోయినా ఎంతటి నిర్మాణమో చూసారా ఈ నొయ్యి. పెద్ద కోనేరు అనమాట, ఈ నొయ్యి కాదు కోనేరు. ఇందులో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ఈ కోనేరును నిర్మించుకున్నారు. రాజులకు, కోటలో నివసించే ప్రజలకు కూడా ఇది ప్రధాన నీటి ఆధారం అప్పుడు. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఈ బోర్డుగా ఉంది కదా, జమా మసీదు, ధాన్యాగారం, రంగనాయకుల స్వామివారి ఆలయం, పెన్నా లోయ అన్నీ కనిపిస్తాయి. కేకే మాస్టర్ ఇక్కడే ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం వీటి గురించి. మాస్టర్ 2 మినార్లే. 4 మినార్ అంటే 4 ఉంటాయి కదా. అవునవును. 2 మినార్ అచ్చా. కేకే మాస్టరు పిల్లల్ని కూర్చోబెట్టి ఈ యొక్క కోట గురించి, చరిత్ర గురించి చెప్తున్నారు. ఒక అమ్మాయి అడిగింది, ఇది చార్మినార్ అనుకున్నాను, అలాగే ఉంది కదా సారా అని చెప్పాను. అప్పుడు మాస్టర్ చెప్పారు, చార్మినార్ లాగానే ఉంటుంది కానీ 2 మినార్ ఇది. 2 పిల్లర్స్ మాత్రమే దీనికి ఉంటాయి. బ్యాక్ మరో 2 పిల్లర్స్ ఉంటాయి కానీ అది ముందు కనిపించదు, 2 మాత్రమే కనిపిస్తాయి. చార్మినార్ లాంటిదే కానీ ఇదే ముందు నిర్మాణం జరిగింది. దీని తర్వాతే హైదరాబాద్లో ఉన్న చార్మినార్ నిర్మాణం జరిగింది అని కూడా చెప్పారు. అంటే మనం చూసే స్థానం, కోణం వల్ల 2 మాత్రమే స్పష్టంగా మనకి కనిపిస్తాయి ఇక్కడ, కానీ అందరికీ ఇది చార్మినార్ లాగే కనిపిస్తుంది. ఇది ఒక ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. ఇది చరిత్రకు బీజం వేసిన రూపం. రాజ్యాల్లో పనిచేసే వారి కోసం, సైనికుల కోసం వందలాది గృహ సముదాయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ లోపల రంగనాయకుల స్వామివారి మందిరం కూడా ఉంది. కాకతీయులు, 2 రాజులు, బహుమనీయులు, కుతుబ్ షాహీలు ఇక్కడి నిర్మాణాలను కొనసాగించారు. గుమ్మటాలు, మీనాలు, ద్వారాలు ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్ వచ్చింది. హైదరాబాద్ చార్మినార్ అయితే 1591 సంవత్సరంలో నిర్మించినట్టుగా చరిత్ర చెబుతుంది. కానీ ఇదైతే 13వ శతాబ్దంలోనే నిర్మించినట్టుగా ఇక్కడ చరిత్ర అయితే చెబుతుంది. ఈ గండికోటలోని కనిపించే ఈ చార్మినార్ రూపకల్పన నిజమైన చార్మినార్ కాకపోయినా చరిత్రకు బీజం వేసిన ఒక అద్భుత రూపం. నిర్మాణం ఎవరి హయాంలోనైనా జరగవచ్చు, కానీ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అదే అద్భుతం. ఈ నిర్మాణాన్ని ఒకే స్టైల్లో, ఒకే రంగులో, లేత గోధుమ రంగులో ప్రత్యేకంగా భలే చెక్కు చెదరలేదు. అలాగే ఉందా? ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎప్పుడు ఉండేది? ఒకప్పుడు అంటే పూర్వం రాజులు వెళ్ళినప్పుడు. ధాన్యగారమా? ఓకే, నేను కూడా చూసి వస్తాను. ధాన్యగారాన్ని వీళ్ళు ముందే చూసారట, చూసొచ్చి నాకు చెప్తున్నారు. నేను కూడా చూడడానికి లోపలికి పోయాను. చూడగానే ఆశ్చర్యం వేసింది. రాజుల ముందు చూపు స్పష్టంగా కనిపిస్తుంది. మందపాటి రాతి గోడలు, తేమ లోపలికి రానివ్వని డిజైన్, తక్కువ గాలి రంధ్రాలు, చల్లగా ఉండే లోపలి వాతావరణం, పెద్ద పెద్ద ఎత్తైన స్తంభాలు. ధాన్యం పాడవకుండా ఉండేందుకు అప్పట్లోనే ఎంత తెలివి ఉపయోగించారు. రాజకుటుంబం కోసం, సైనికుల కోసం, కోటలో నివసించే ప్రజల కోసం, అందరికీ ఒకే చోట నుంచి ఆహార భద్రత. ఈ ధాన్యాగారం చుట్టూ తిరిగి బయట పోవడం ఎందుకని ఇక్కడ చిన్నకన్నా ఉంటే నేను కూడా సాహసంతో దాటేశాను. గండికోటకు అసలైన వ్యూ పాయింట్ ఇప్పుడు చూడబోతున్నాం మనం. గండికోట పెన్నా నది లోయ దగ్గరికి వెళ్తున్నాం. గండికోట అంచుకు చేరగానే అందరి మాట ఒక్కసారిగా ఆగిపోతుంది. ఈ కనిపించే భవనం సైనిక ఆయుధాగారం ఉండే ప్రదేశం. దూరంగా లోతైన లోయ కనిపిస్తుంది. రాళ్ల మధ్య వంపులు తిరుగుతూ ప్రవహించే పెన్నా నది కనిపిస్తుంది. ఈ క్రిందంతా రాతి ప్రదేశం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముందుకి వాలిపోతాం. హెచ్చరిక బోర్డులు అయితే పెట్టారు, ఇది కొండ ప్రాంతం, జాగ్రత్త అంటూ. ఇదే పెన్నా రివర్ వ్యాలీ. అన్ఈవెన్ సర్ఫేస్, అసమాన తలం, చాలా జాగ్రత్తగా ఉండాలి.
బండరాళ్లకు దూరంగా ఉండాలట. ఈ లోయ గంటికోటకు అతిపెద్ద రక్షణ. ఒకవైపు లోతైన లోయ, క్రింద ప్రవహించే నది, శత్రువులు ఎక్కడం అసాధ్యం. అందుకే గంటికోట అజేయంగా నిలిచింది. ఇక్కడ నిలబడితే అనుభూతి ఎలా ఉంటుందంటే, గాలి బలంగా తాకింది నన్ను, క్రింద నుంచి వచ్చే నది శబ్దం, పైనుంచి కనిపించే ఆకాశం. అప్పుడు నాకు అనిపించింది, మనుషులం చాలా చిన్నవాళ్ళం, ప్రకృతి మాత్రం చాలా గొప్పది అనిపించింది. గర్ల్స్ ఇంకా వస్తూనే ఉన్నారు. ఇది పల్లపు ప్రాంతం. కొండ నుంచి కిందికి దిగుతున్నాం. అందరూ ఫేస్ టర్న్ చేసుకోండి. పెన్నా నది ఇది. ఓకే ఓకే. స్నానం చేస్తారు ఇక్కడ? నదిలోకి వెళ్తారా, లోపలికి వెళ్తారా? మేము అంతా ఉన్నాం కదా, డోంట్ వరీ. గొప్ప అనుభూతి చెందుతున్నారు పిల్లలంతా ఈ వ్యూ పాయింట్ చూసి. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ పెన్నా నది ఈ రాతి కొండల మధ్య ప్రవహిస్తూ రాళ్లను చెక్కుకుంటూ ఈ అద్భుతమైన లోయను తయారు చేసింది. ప్రకృతి తన చేతులతో చెక్కిన శిల్పం ఇది. ఇక్కడికి రావటమే ఒక సాహసం. ఈ రాళ్ల మధ్య ఎలా నడుస్తారని అని గర్ల్స్ని చేయి పట్టుకుని దాటిస్తున్నారు ప్రిన్సిపల్ సార్. ఈ లోయే గంటికోటకు అతిపెద్ద రక్షణ. ఒకవైపు లోతైన లోయ, క్రింద ప్రవహించే నది, శత్రువులు ఎక్కడం అసాధ్యం. అందుకే గంటికోట అజేయంగా నిలిచింది. పెన్నా నది నీరు అద్భుతంగా కనిపిస్తుంది. లేత పచ్చని రంగులో నీరు కనిపిస్తుంది. పక్కనేమో పచ్చని చెట్లు, కొండలు. ఈ దృశ్యం రమణీయంగా అద్భుతంగా ఉంది. ప్రకృతి శక్తి ఎంత గొప్పదో, నదులు భూమిని ఎలా మార్చుతాయో మనం ప్రకృతిని గౌరవించాలి అనే భావన కలుగుతుంది. గాలి బలంగా తాగుతుంది. కింద నుంచి వచ్చే నది యొక్క శబ్దం, పైనుంచి కనిపించే ఆకాశం. అప్పుడు మనకు అనిపిస్తుంది, మనుషులం మనం. ప్రకృతి మనకి ఆహారాన్ని కాదు, అందరమైన దృశ్యాలను కూడా ఇస్తుంది. అక్కడెక్కడ అది అక్కడ చెప్తా. అదే వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాం. వచ్చేటప్పుడు మార్నింగ్ లేట్ అయింది సార్. బస్సు మంచు బాగా ఎక్కువ. ఇప్పుడంటే జేసీబీలు లాంటి యంత్రాలు ఉన్నాయి. అప్పుడు ఇలాంటి యంత్రాలు ఏమీ లేదు కదా. రాతి కొండల మధ్య ఈ లోయలు ఎలా ఏర్పడినాయో నాకైతే అర్థం కావడం లేదు. ఈ లోయలను మనుషులైతే తవ్వినట్లుగా లేదు, ప్రకృతి వాటిని నిర్మించుకుంది. పెన్నా నది అసలు హీరో అన్నమాట. ఇక్కడ 1000 సంవత్సరాలు కాదు లక్షల సంవత్సరాల క్రితమే పెన్నా నది ఈ రాతి కొండల మధ్యగా ప్రవహిస్తోంది. నీరు పైకి మృదువుగానే కనిపిస్తుంది, కానీ సమయం దొరికితే రాయిని కూడా చెక్కేస్తుంది నీరు.
వర్షాకాలంలో పెన్నా నది ఉప్పునెల ప్రవహించి రాళ్లను కొట్టుకుంటూ తీసుకెళ్తుంది. పగలు ఎండ, రాత్రి చలి, వర్షం, గాలి ఇవి కలిసి రాళ్లలో పగుళ్ళు తెచ్చి ఆ పగుళ్ళలో నీరు ప్రవేశించి రాళ్ళు విరిగిపోయేలా చేశాయి. ఈ లోయను అప్పటి రాజులు తెలివిగా ఉపయోగించుకున్నారు. లోయ అంచుపై కోట కట్టారు. ప్రకృతినే రక్షణగా మార్చారు. అందుకే ఇది గండికోట అజేయంగా నిలిచింది. ఈ గండికోట మనుషుల శ్రమ కాదు, ప్రకృతి ఓపికకు నిదర్శనం. తన బలమైన ప్రవాహంతో ఈ రాళ్లను చీల్చుకుంటూ వెళ్ళడం ద్వారా గండి పడింది ఇక్కడ. ఈ గండిని వాగు అని కూడా అంటారు. మనం చూస్తూ ఉంటాం, వర్షాకాలంలో ఏటికొట్టుకి గండి పడింది అంటాం. అదేవిధంగా ఈ రాతి ప్రదేశంలో కూడా గండి పడడం వల్ల ఇది గండి కొట్టగా మారింది. ఎంతసేపు తిలకించినా తనివి తీరడం లేదు. ఇది ఒక సుందరమైన ప్రదేశం. విజయనగర రాజులు, బొక్కరాజుల కాలంలో కూడా ఈ యొక్క ప్రదేశాన్ని సుందరంగా తయారు చేస్తారట. అన్ని రంగులు ఇక్కడ మిళితమై ఉన్నాయి. ఒక పక్క నీరేమో లేత ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి. గోధుమ రంగు వర్ణంలో ఈ రాళ్ళన్నీ కనిపిస్తున్నాయి. వాగుకు ఆవలి వైపున రాళ్ళేమో బూడిద రంగులో కనిపిస్తున్నాయి. వచ్చిన మాస్టర్లందరూ ఎవరికి వారు వ్యూ పాయింట్కి వెళ్ళాలనే ఆశ. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంత సమయం గడపాలని అనిపిస్తుంది వీళ్ళందరికీ. పెన్నా నది ఈ కొండగట్టు గుండా ప్రవహించి సీజనల్ వాటర్ ఫాల్స్, ర్యాపిడ్స్ మరియు క్వార్ట్జైట్ ఫ్రాక్చర్ నుండి ఉద్భవించే సహజ నీటి బొగ్గలలో వి ఆకారపు లోయను సృష్టించింది ఇక్కడ. అబ్బా నిల్చోండి, ముందు భారతదేశంలో గల ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న ఈ గండికోట కాటేజ్ గుండా పెన్నా నది నీటి ప్రవాహంచే చెక్కబడిన అద్భుతమైన భౌగోళిక నిర్మాణం ఈ ప్రదేశం. ఇక్కడ అందరూ గ్రూప్ ఫోటో దిగడానికి ఇష్టపడుతున్నారు పిల్లలందరూ. గండికోటకు ఎవరు వచ్చినా ఈ పాయింట్ చూడందే వెళ్ళరు. కాసేపు ఇక్కడ తనివి తీరా ఆనందించవలసిందే. మా వాగ్దేవి పిల్లలు అందరూ కూడా అక్కడ నుంచి వెనక్కి వస్తున్నారు. ఇంకా అందుకనే మనం మాత్రం పహరా ఉంటుంది. పెన్నా నది వ్యూ పాయింట్ వ్యాలీ కొంచెం రిస్క్తో కూడుకుని ఉన్న మొత్తం మీద సక్సెస్ఫుల్గా వీరంతా కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆలస్యపోయి ఇక్కడ కూర్చున్నారు వీళ్ళంతా. ఇంకా మాధవస్వామి టెంపుల్,
రాణి మహల్, తాలింఖానా, గన్ ఫౌండరీ చూడవలసి ఉంది. ఈ ప్రదేశం యొక్క విశేషాలను మాస్టర్లు ఇంకా సైంటిఫిక్గా ఇక్కడ వివరించి చెప్తున్నారు. ఈ గండికోట సువిశాల ప్రాంగణం చుట్టుకొలత ఎంతో తెలుసా? మొత్తం 8 కిలోమీటర్లు. ఈ రాతి ప్రదేశంలో పుష్కలమైన స్వచ్ఛమైన నీరు అయితే లభిస్తుంది. ఇదే మాధవ స్వామి దేవాలయానికి వెళ్ళే దారి. ఇక్కడ ఈ బోర్డు కనిపిస్తుంది కదా, దీనికంటే ముందు చూడవలసింది ఈ రాణి మహల్ మనం చూడవలసి ఉంది. ఇది రాణి మహల్. ఇక్కడ ఈ బోర్డులో రాణి మహల్, తాలింఖానా, గన్ ఫౌండరీ రాసి ఉంది. అయితే ఎంక్వైరీ చేస్తే ప్రస్తుతం ఇది నిషేధించబడిందట. కొన్ని కారణాల కారణంగా అది మూతపడిందట, అటు వెళ్ళడానికి లేదు. అయితే మనం ఇప్పుడు మాధవస్వామి టెంపుల్కే వెళుతున్నాం. ఈ కోటకు నైరుతి భాగంలో ఉన్నది మాధవస్వామి ఆలయం. ఈ కనిపించేదే ఎత్తైన గోపురం. ఇది విజయనగర రాజులు నిర్మించినటువంటి అద్భుత శిల్ప సంపద. పెమ్మసాని వంశీకులు నిర్మించారని చెప్పని చరిత్ర చెబుతుంది. మాధవస్వామి అంటే మహావిష్ణువు. ఇది పూర్తిగా విజయనగర శైలిలో ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో నిర్మించబడింది. భారీ రాతి స్తంభాలు, స్తంభాలపై చెక్కిన యాళీలు, దేవతా మూర్తులు, పుష్పాల డిజైన్లు, విస్తారమైన మంటపం, ఎత్తైన గోపురం. యంత్రాలు లేని కాలంలో ఇంత భారీ రాళ్లతో ఆలయం నిర్మించడం విజయనగర అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ఒకవైపు కోట గోడలు, మరోవైపు పెన్నా నది లోయ, చుట్టూ నిశ్శబ్దం, ప్రశాంతత, భక్తి, ప్రకృతి, చరిత్ర 3 కలగలిపిన పవిత్ర స్థలం ఇది. విజయనగర రాజులు ధర్మరక్షణకు ఆలయాలు నిర్మించేవారు. గండికోటలో ముస్లిం పాలన ఉన్నప్పటికీ ఈ ఆలయం నిలిచింది అంటే అప్పటి మత సహనం, చారిత్రక విలువ స్పష్టమవుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఒక బ్యాచ్ తీసుకుని, సోషల్ సార్ కేకే సార్ ఏమో మరో బ్యాచ్కు దీని యొక్క చరిత్ర గురించి చెబుతున్నారు ఇక్కడ కూర్చోబెట్టి. ఇక్కడ ఈ గండికోటలోని మాధవ స్వామి ఆలయంలో ప్రస్తుతం పూజాది కార్యక్రమాలు జరగడం లేదు. ఈ పూజాది కార్యక్రమాలు జరగకపోవడానికి ప్రధాన కారణం పూజారి పరంపర అంతరించిపోవడం. విజయనగర రాజులు పరిపాలించిన కాలంలో ఈ ఆలయానికి నిత్య పూజలు, ఉత్సవాలు జరిగేవి. కాలక్రమేణా రాజుల పాలన ముగియడం, ఆలయాన్ని చూసుకునే కుటుంబాలు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల నిత్య ఆరాధన పరంపర తెగిపోయింది. గండికోట ఒకప్పుడు వేలాది మంది నివాసం, సజీవమైన కోట పట్టణం. ఇప్పుడు శాశ్వత నివాసులు లేరు. చుట్టుపక్కల గ్రామాలు దూరంగా ఉన్నాయి. భక్తుల సంఖ్య కూడా లేకపోవడం వల్ల నిత్య పూజలు ఆగిపోయినాయి. విగ్రహాలు కూడా ఇక్కడ లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని వారు కూడా ఈ వంశానికి చెందిన వారినట. వారు కృషి వల్ల ఇప్పుడు ఈ మధ్యకాలంలో 70 కోట్లు ఈ ఆలయానికి శాంక్షన్ అయినట్లుగా తెలుస్తుంది. త్వరలో ఇక్కడ విగ్రహాలు నిర్మించి పూజాది కార్యక్రమాలు కూడా ఈ ఆలయానికి జరిగే అవకాశం ఉన్నది అన్నట్టుగా ఇక్కడ మన మేస్టర్ కేకే గారు ఇప్పుడే చెప్పారు. ఇక్కడ విగ్రహం లేకపోయినా పిల్లలందరూ మర్యాదపూర్వకంగా వెళ్ళి మాత్రం గేటు దగ్గరుండి నమస్కారం చేశారు. దేవుడు విగ్రహంలో కాదు, భక్తి మనస్సులో ఉంటాడు అన్న భావనకు ఇదొక ఉదాహరణ. గర్భగుడికి ముందు 3 మంటపాలు ఉన్నాయంటే ఎంత వెలిగిపోయేదో కదా అప్పుడు ఈ ఆలయం. ఇక్కడ గంటలు మోగడం లేదు, కానీ చరిత్ర మోగుతోంది. పూజలు జరగడం లేదు, కానీ భక్తి ఇంకా జీవిస్తుంది. ప్రస్తుత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గండికోట అభివృద్ధి కోసం సుమారు 78 కోట్ల నిధులు మంజూరు చేసినట్లుగా అధికారికంగా తెలిపారు. ఇందులో గండికోట ప్రాంతం మొత్తం పర్యాటక సౌకర్యాలు, అభివృద్ధి మరియు ఇతర అన్ని అంశాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో నిధులు వర్తించబడతాయి. అప్పుడు ఈ ఆలయం అభివృద్ధి చెందుతుంది. చుట్టూరు చూడండి, మొత్తం 4 వైపులా కూడా ఉప ఆలయ మందిరాలు ఈ సూర్యకాంతికి ఎంత కొట్టొచ్చినట్టు బాగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రాజవంశీకుడే కాబట్టి నిధులు రావడానికి ఇంకా అవకాశం ఉంది.
కేకే మాస్టర్ ఈ మనం వచ్చినటువంటి ఈ టూర్లో నేర్చుకున్నది ఏమిటి ప్రశ్నలు అడుగుతూ మీరేమి గ్రహించారు అని సమాధానం రాబడుతూ వాళ్ళకున్న డౌట్స్ను ఇంకా క్లియర్ చేస్తున్నారు మాస్టారు. దీన్ని రూల్ చేశారు. అందుకని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయన 78 crores ఫండ్ తీసుకొచ్చారు. ఆ ఫండ్ తీసుకొచ్చి ఆ ఫండ్తో ఈ టెంపుల్ రెనోవేషను అంటే టెంపుల్ మళ్ళీ మూలవిరాట్ పెట్టి మూలవిరాట్ ద్వారా మళ్ళీ పూజలు చేయిస్తామని ఆయన ప్లాన్ చేస్తున్నారు. అలాగే గండికోట కూడా January 11th, 12th, 13th గండికోట ఉత్సవాలు ఉన్నాయి. ఈ టెంపుల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఓన్లీ ఆర్కిటెక్చర్ మాత్రమే చూడండి మీరు. ఓకేనా? టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. మధురై టెంపుల్ లార్డ్ శ్రీకృష్ణ. ఓకేనా? విజయనగరం ఈ ఆలయాన్ని కార్యనిర్వాహక ఆలయంగా గుర్తిస్తే పునరుద్ధరణ ప్రత్యేక పూజలు చేసే అవకాశం ఉంటుంది. చలి ఏవిందా అయిపోయింది. తప్పు చెప్తున్నారండి. అయ్యన్నార్ మిత్ర 4 సార్లు చెప్పండి. మొత్తం మీద కేకే మాస్టర్ ద్వారా వీళ్ళు చాలా విషయాలు రాబట్టుకున్నారు. అనుమానాలన్నీ తీరిపోయినాయి. ఈ వాగ్దేవి ఎడ్యుకేషన్ టూర్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది అనుకోవచ్చు. ఇక్కడ రేగుపళ్ళు అమ్ముతున్నారు పెద్దావిడ. ఈ రేగుపళ్ళను మాత్రం చాలా ఇష్టంగా తింటున్నారు పిల్లలు. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చి అందరూ కూడా కొనుక్కుంటున్నారు. కింద కూర్చోబెడతారా మాస్టర్? ఈ మాధవ స్వామి ఆలయంలో అద్భుతమైన కట్టడాలు ఇప్పటికీ అలా చెక్కు చెదరగా ఉన్నాయంటే, ఇంకా ఇక్కడ నిత్య ధూపదీప నైవేద్యాలు జరుగుతుంటే ఎంత శోభితంగా ఉంటుందో కదా. ఇది కూడా వాటర్ స్టోరేజ్ పాయింటే నుయ్యలే కనిపిస్తుంది. గ్రాంట్ వస్తే దీన్ని కూడా ఒక సుందర ప్రదేశంగా తయారు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. ఇక్కడ వాతావరణం చూసి ఈ పిల్లలు జయజమ్మ సినిమా డైలాగులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ చెట్ల పొదలతోటి చెత్తా చెదరంతో ఒక డ్రైన్ మాదిరిగా కనిపిస్తుంది. ఇది పాడుపడిన కొలనులా ఉంది. ఇది అప్పుడు మళ్ళీ చెప్పండి. జయజమ్మ. ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉంది. ఈ వేప చెట్టు కింద అమ్మవారి టెంపుల్ ఉంది. అప్పటి రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు ఈ అమ్మవారిని దర్శించుకుని వెళ్ళేవారట.
ఇక్కడ కూడా వ్యూ పాయింట్గా తయారు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఈ కనిపించే భవనం ఒక ఆయుధ కర్మాగారం అట. ప్రస్తుతం ఇక్కడ ఆయుధాలు అయితే ఏమీ లేవు. ఈ ప్రాంగణంలో చెట్లు పెద్దగా లేవు, కానీ ఇక్కడ చింత చెట్టు ఉంది. చింత చెట్టు నుండి మాత్రం చింతకాయలు బాగా ఉన్నాయి. ఇది గురుస్వామి టిఫిన్ సెంటర్ అట. పిల్లలంతా అలసిపోయినారేమో. ఎవరికి ఏం కావాలి కొత్తిమీర చెప్పండి. ఏంటి సోడా కావాలా? సోడా మజా ఓన్లీ సోడా. స్ప్రైట్ ఆల్ అన్ని ఒకరికేనా? ఒకరికి కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి అడిగి? ఒక్కొక్కరికి నాకు మజా మజా నీకు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ మధ్యనే ఇక్కడ ఈ బీజేపీ జెండాను ప్రతిష్ట చేయించడం జరిగింది. జమ్మలమడుగు మండలానికి చెందినటువంటి కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి ఎమ్మెల్యే కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చర్చించి దీనికి ఒక టూరిజం స్పాట్గా తయారు చేయడానికి నిధులు కేటాయించి ఏర్పాటు చేస్తున్నామని కూడా వారు చెప్పారు. అటు కూడా గండికోటంతా తిరిగి బాగా అలసిపోయారు కదా. షాపులో ఉన్న కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఖాళీ చేసేస్తున్నారు ఈ పిల్లలు. ఇక్కడ నిరంతరం గాలులు బాగా వీస్తుంటాయి కదా, అందుకే ఇక్కడ విండ్ పవర్ ప్రాజెక్టు కూడా కనిపిస్తుంది దూరంగా. చూడండి, అదిగో గాలి మరలు అవే చూశారు కదా. దూరంగా తిరుగుతున్న ఆ రెక్కలు చరిత్ర మాత్రమే కాదు, భవిష్యత్తు శక్తి కూడా గండికోట చుట్టూ విరాజిల్లుతోంది. ఈ పక్కన ఉన్న రిసార్ట్స్ కూడా ఇంకా చూపిస్తున్నాను. చాలా అందమైన, ఇదిగో చూడండి, సీ రిసార్ట్స్ ఏదో ఉంది. ఇంకా అందరూ భోజనాలు చేసేస్తున్నారు. రాగానే బాగా ఆకలి మీద ఉన్నారు కదా. భోజనాలు చేసిన తర్వాత బస్సు ఎక్కడమే. నెక్స్ట్ ఈవినింగ్ ట్రిప్ ఏంటంటే బిల్వ స్వర్గపు గుహలు. ఈ వీడియో అయిన తర్వాత రేపు ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాగ్దేవి స్కూల్ స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్ సార్. నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే ఇంకా ఆనందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.